నేడు షెడ్యూల్ సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సీఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశాలు. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించి దీని మీద ఒకసారి మీకు మొత్తం ఒకసారి చూడాలి ఎన్నున్నాయనేది. తెలంగాణలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు? 116 మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం. నూట 16 కార్పొరేషన్ లేడు కదా. ఏడు అంటే ఎక్కడెక్కడ? ఖమ్మం, ఉదయం ఎస్పీ పోలీసు కమిషన్ ఎస్ఈసి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ కనుక అనంతరం సాయంత్రం షెడ్యూల్ వెలువరించనుంది. ఏదైనా అవాంతరాలు ఏర్పడితే తప్ప మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎప్పటికీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. మొత్తానికి ఓకే, ఓటర్ల జాబితాను ముద్రించారు. పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్స్లో సిద్ధంగా ఉన్నాయి. నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఫిబ్రవరి 11న పోలింగ్కు అనుకూలంగా ఉందని ఇప్పటికీ అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. 11న ఎన్నికలు జరిగితే 13న ఓటర్ల లెక్కింపు పూర్తవుతుంది. దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలిసింది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేశారు. చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు సైతం పూర్తయిందని చెప్పేసి ఉడిగా ఇట్లా. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో, రైతు బంధు ఎప్పుడు వస్తుంది అంటే ఓట్లు వచ్చినప్పుడే. కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపనలు ఎప్పుడు చేస్తుంది? ఓట్లు వచ్చినప్పుడు చేస్తుంది. చీరలు ఎప్పుడు వస్తుంది? ఓట్లు వచ్చినప్పుడు చేస్తుంది. ఓట్లకు వచ్చినప్పుడే నోట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా మనం ముందు నుంచి కూడా చూస్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా పురపాలక సంఘానికి సంబంధించిన దాంట్లో పురపాలక ఎలక్షన్లకు సంబంధించిన అదే మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త మండలాలు చాలా అయినాయి, కొత్త గ్రామ పంచాయతీలు చాలా అయినాయి. దీనికి సంబంధించిన దాంట్లో ఎవరైతే కొత్త మండలాలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంచెం అభివృద్ధి, అక్కడ ఒక వాళ్ళకు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పేసి, చుట్టుపక్కల గ్రామాలకు వెసులుబాటు కోసం అని చెప్పేసి కొత్త మండలాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈసారి కనుక ఇప్పటికే ఈ ప్రభుత్వం అసలు రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద ఉన్నటువంటి దాంట్లో జిల్లాలనే పునర్వ్యవస్థీకరణ చేస్తాం, మళ్ళా జిల్లాలని ఒకసారి తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట, కొంత మండలాలని కూడా తీసేస్తామని చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి బుద్ధి చెప్పాలంటే పురపాలకంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సంఘటితంగా ఉండాలి. ఎన్నో ఏళ్ళగా కలలుగా అన్నటువంటి ఆ మండలం అయితే ఇప్పుడు దాన్ని తీసేసే ప్రయత్నం వల్ల జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తేనే కానీ మీ మండలాలు మీ దగ్గర ఉండవు. కాబట్టి ఖచ్చితంగా జనాలు కూడా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ శంకుస్థాపనలకు లేకపోతే ఈ అధికారులకు సంబంధించి లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి హామీలకు లొంగిపోవద్దని చెప్పేసి కూడా మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం.